శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 5 ఏప్రిల్ 2026 నుంచి 11 ఏప్రిల్ 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహాల యొక్క స్థితులు. మేషంలో శుక్రాచార్యుల వారు, మిథున రాశిలో గురువుగారు, సింహరాశిలో కేతువు, తులారాశిలో చంద్రుడు, కుంభరాశిలో బుధ రాహులు, ఇక మీన రాశిలో కుజ శని రవి గారులు. 11 ఏప్రిల్ వారాంతానికి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము మీనరాశిలోకి వెళ్ళి ఉన్నది. చంద్రుని యొక్క సంచారము మకర రాశిలోకి వచ్చిన్నది. గ్రహాల యొక్క సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే చూడండి, కుజ శని రవి గ్రహాల యొక్క యుతి మీనరాశిలో ఉంటూ ఉన్నది. ఇది ఏమాత్రము శుభకరమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి గ్రహస్థితి కాదు. యాక్సిడెంట్స్ ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. అలాగే అనారోగ్యాలు, హృద్రోగాలు, కత్తిపోట్లు, కర్రపోట్లు, దెబ్బలాటలు, ఆపరేషన్స్, భూ తగాదాలు, ఫ్యాక్టరీలలో యజమానులకి కింది స్థాయి ఉద్యోగులకి అంటే స్టాఫ్ అందరికీ అన్నమాట, వీరికి తగాదాలు వచ్చేటటువంటి పరిస్థితి, సమ్మెలు ఇలాంటివన్నీ వచ్చేటటువంటి పరిస్థితి. అలాగే అనారోగ్యాలు, రక్తస్రావాలు, రక్తపోట్లు, ఎన్ని రకాలైనటువంటి అనారోగ్యాలు కలగవచ్చో అన్ని రకాలైన అనారోగ్యాలు కలగడానికి అవకాశం ఉంది. అలాగే బుధరాహుల యొక్క కలయిక ఈ చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని బాగా తెలియజేస్తూ ఉంటుంది. అననుకూలమైనటువంటి పరిస్థితి గ్రహస్థితుల వల్ల ఆరోగ్యానికి సంబంధించి అంతగా బాగుండేటటువంటి గ్రహస్థితి కాదు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము కూడా శని కుజ రవిలతో కలుస్తున్నందువల్ల ఇక్కడ చాలా వరకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయంటే, మంచి నాలెడ్జ్ ఉంటుంది కానీ అక్కడికి రాదు. ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు సెలెక్ట్ అవ్వడం కష్టమవుతుంది. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పరికరాల వినియోగం పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, అమ్మకాలు తక్కువగా ఉంటాయి. వినియోగం పెరిగింది కదా, మరి అందరూ కొనుక్కోవాలి కదా అనుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని ఎక్కువగా వాడతారు తప్ప కొని వాడాలి అనేటటువంటి ధ్యాస ప్రజలకు ఉండదు. వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్నే ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు. ఇది మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అలాగే వినికిడి శక్తి చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది. ఇక దాని గురించి ఆపరేషన్స్ ఉండడం కానీ, చెవి పోటు ఎక్కువ అవడం కానీ ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక గురువు గారి 9వ దృష్టి కుంభరాశి మీద పడుతూ ఉంది. వార ప్రారంభంలో బుధ రాహువుల మీద పడుతూ ఉన్నది. వారాంతంలో ఒక్క రాహు మీదనే దృష్టి ప్రసరిస్తూ ఉన్నది. ఇది నాస్తిక భావాలని చాలా వరకు తగ్గింపజేస్తుంది. కలిసి ఉన్నప్పుడు నాస్తిక భావాలు ఎక్కువగా ఉంటాయి. దృష్టి పడుతూ ఉన్నప్పుడు చాలా వరకు తగ్గేటటువంటి పరిస్థితి. ఎందుకంటే రాశి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రాశి మీద ఎప్పుడైతే నవమ దృష్టి పడుతూ ఉందో చాలా వరకు దైవభక్తి ఇనుమడించడానికి అవకాశం ఉంది. కాబట్టి అందువల్ల ఈ రకమైనటువంటి ఫలితం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా కుజ శని రవి బుధ ఈ 4 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా ప్రతి మనిషి కూడా ఈ నవగ్రహ స్తోత్రాలు అలాగే ఈ 4 గ్రహాల స్తోత్రాలు కూడా పఠించవలసిందిగా సూచిస్తూ ఉన్నాను. అయితే గ్రహాల స్థితి సంచారము వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క కలయిక జరుగుతూ ఉంది మీనరాశిలో. ఇక్కడ శని గ్రహంతో పాటు రవి గ్రహంతో పాటు బుధుడు కూడా కలవడం చేత ఈ శారీరక పరమైన రుగ్మతలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎవరికైనా ఇలాంటి రుగ్మతలు ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా ఔషధ సేవ చేయవలసి ఉంటుంది. అలాగే డాక్టర్స్కి, ముఖ్యంగా ఈ వైద్య విద్యలో ఉన్న వారికి, వైద్యులకి, వైద్యానికి సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారికి చాలా వరకు వాళ్ళు లాభాల బాటలో ఉంటారు అని కూడా తెలియచేయడం జరుగుతోంది. ఇక ఈ వారం రాసుల్లోకి వెళ్దాము. తులారాశి వారికి 6 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉందండి. ఈ వారం రోజుల గ్రహస్థితులని పరిశీలించినట్టయితే మనము ఈసరికే ప్రతి వారము చెప్పుకుంటూ వస్తున్నాం ఎన్ని గ్రహాలు బాగున్నాయో. శనిగారు బాగున్నారు, గురుగారు బాగున్నారు, కేతువు బాగున్నారు. 3 పెద్ద గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంది కాబట్టి వీరికి తిరుగులేదు అని చెప్పుకుంటూ వస్తున్నాం. దానికి తగినట్టుగానే ఇప్పుడు అవే గ్రహాల యొక్క సంచారము జరుగుతూనే ఉన్నది. ఇంకా వాటి యొక్క సంచార కాలం పూర్తి అవని కారణం చేత రాసులు మారలేదు.
రాశిలో చంద్రుని యొక్క స్థితి సంచారము, షష్ఠ స్థానంలో శని రవి కుజుల యొక్క సంచారము, నవమ స్థానంలో గురువు గారి సంచారము, ఏకాదశంలో కేతు గారి సంచారము చాలా అద్భుతంగా ఉంటున్న కారణం చేత ఇక అసలు వీరు వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు. జన్మజాతకంలో ఉన్నటువంటి ఇప్పుడు జరుగుతూ ఉన్న ప్రధాన దశ అంతర్దశ కూడా చాలా బాగున్నట్లయితే వీళ్ళు తులారాశి వాళ్ళు చెప్పలేనంతగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అంత బాగున్నాయి అన్నమాట గ్రహాలు. మృష్టాన్న భోజనాలు చేయడము, విందు వినోద కాలక్షేపాలలో పాల్గొనడము, శుభకార్యాలలో పాల్గొనడము, కళాకారులకి చాలా బాగుంటుంది. ప్రదర్శనలు చాలా బ్రహ్మాండంగా ఇస్తారు. కీర్తి ప్రతిష్టలు విన్నంటుతాయి. అలాగే అధికారము హోదా పెరుగుతుంది. ఊహించిన విధంగా ధనధాన్యాలు వీళ్ళకి కలుగుతూ ఊహించనివి కూడా వీళ్ళు పొందుతారు. పిత్రార్జితాలు ఉంటాయి. భార్యాభర్తల అనుకూలత బాగుంటుంది. పుణ్యక్షేత్ర సందర్శనలు బాగుంటాయి. దైవభక్తి బాగా పెరుగుతుంది. అనుకూలమైన స్థానచలనం ఉంటుంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సంతాన రీత్యా మటుకు కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. ఏ పనులు ప్రారంభించినా మీకు ఆ పనులలో విజయ అవకాశాలే బాగా ఉన్నాయి. అలాగే శత్రువులు తగ్గిపోతారు. ఏదైనా శరీరానికి అననుకూలత ఉన్నట్లయితే, అంటే ఏదైనా వ్యాధి బాధ ఇలాంటివి ఏమన్నా ఉన్నట్టయితే ఔషధ సేవ చేయంగానే చాలా వరకు తగ్గిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే తగ్గుముఖం పడుతుంది. అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారం కానీ, శనిగ్రహ సంచారం కానీ, కేతు సంచారం కానీ చాలా చాలా అదృష్టవంతమైన కాలం అని సూచన చేస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏమిటి అంటే, ఇదే షష్ఠ స్థానంలో శనిగారు కుజ రవిలతో కలిసి ఉన్నారు. ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆపరేషన్స్ ఏదైనా చేయించుకునేటటువంటి వారు కాస్త ఈ గ్రహస్థితులు దాటిన పిదుప చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధుని యొక్క సంచారం కూడా కలిసి ఉన్నది మీనరాశిలో షష్ఠ స్థానంలో. ఇది కొంచెం ఈ శారీరక పరమైన రుగ్మతలకి దారితీసే విధంగా ఉంది. ఏవైనా ఎలర్జీస్ కనిపిస్తాయేమో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఔషధ సేవ చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మిగతా అన్ని విషయాలు అనుకూలంగానే ఉన్నాయి. మీకు అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకోండి అని మరీ తెలియచెప్తూ ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ మటుకు విడవకండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం.